పాత నియోజకవర్గానికే జై, కొత్త ప్రయోగానికి నెయ్యి అంటున్నారట వైసీపీ నేతలు. గతంలో చేసిన తప్పు మళ్లీ రిపీట్ చేయొద్దు అని పార్టీ అధినేతని వేడుకుంటున్నారట. ఈసారి ఎన్నికలకు ఇప్పటి నుంచే పక్కాగా వెడదామని చెప్తున్నారట. నేతల విజ్ఞప్తులతో వైసీపీ రూట్ మార్చిందా? మార్పు మంచిది కాదని డిసైడ్ అయిందా? ఇటీవల తీసుకున్న నిర్ణయాలు మార్పుకు సంకేతమా? 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు అప్పట్లో సంచలనం. ఏకంగా 81 ఎమ్మెల్యే 18 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చడం, లేదంటే పక్క నియోజకవర్గాలకు పంపడం లాంటివి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యర్థుల ట్రాన్స్ఫర్. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు పార్టీలో సీనియర్లు, మాజీ మంత్రులు సైతం సొంత నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గాలకు వెళ్లాల్సి వచ్చింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాల కారణంగా అప్పట్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జగన్ ప్రకటించారు. సరిగ్గా ఎన్నికలకు కొన్ని వారాల ముందు అభ్యర్థుల స్థానాలు మార్చేసి ఇంకెక్కడో పోటీ చేయించడంతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఎన్నో సమీకరణాలతో మార్పులు చేర్పులు చేపట్టినా పార్టీ జీర్ణించుకోలేనంత దారుణంగా ఫలితాలొచ్చాయి. కార్యకర్త దగ్గర నుంచి పార్టీ అధినాయకుడి వరకు నివ్వెరపోయిన పరిస్థితి. పట్టులేని నియోజకవర్గాలకు సరిగ్గా ఎన్నికల ముందు పంపడం, స్థానిక నేతలతో సఖ్యత లేకపోవడం, సామాజికంగా, రాజకీయంగా నియోజకవర్గంలో అనుకూలంగా లేకపోవడంతో ఇలాంటి ఫలితాలొచ్చాయని పార్టీ భావిస్తోంది. అలాంటి ఫలితాలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు పార్టీ చర్యలు చేపట్టింది. నేతలను మళ్లీ యథాస్థానానికి పంపాలని పార్టీ నిర్ణయించుకుంది. ఇప్పటికే సగం మంది నేతల్ని పోటీ చేసిన నియోజకవర్గాల నుంచి వారి సొంత స్థానాలకు ఇన్ఛార్జీలుగా పంపించింది. నేతలు కూడా ఇదే కోరుకుంటున్నారట. కొత్త నియోజకవర్గం వద్దు, పాతదే ముద్దు అంటున్నారట. తమ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని భావిస్తున్న చాలా మంది నేతలు తమను సొంత నియోజకవర్గాలకు పంపమని జగన్ని అడుగుతున్నారట. మాజీ మంత్రులైన జోగి రమేష్, విడదల రజని, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు తమ తమ సొంత నియోజకవర్గాలకు పంపమని అడుగుతున్నారట. ఎన్నికల ముందు కాకుండా ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే అప్పటికల్లా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని అన్ని విధాలుగా సిద్ధమవుతామంటూ విజ్ఞప్తి చేస్తున్నారట. చాలా మంది నేతలు జగన్ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పట్లోగా క్లారిటీ వస్తుందో చూడాలి.